చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అఖండ 2 అనేది చాలా విజయవంతంగా జరుగుతుందని ఎంతో మనస్ఫూర్తిగా అభిమానులాగా అలాగే సామాన్య ప్రేక్షకుల్లాగా ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబోతుంది. ఇది ఒక పాన్ ఇండియా మూవీ కాబోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నార్త్ ఇండియాలో చూసుకుంటే బాహుబలి లాంటి మూవీస్ వచ్చాయి శివభక్తితో కూడినవి. సో అఖండ 1 ఆల్రెడీ చూసాము, అది శివభక్తితో కూడింది. సో అఖండ 2 కూడా శివభక్తితోటి ఎంతో ఉత్తేజంగా ఉంటుందని, ఎంతో ప్రేక్షకాదరణ పొందుతుందని, ఇది పాన్ ఇండియా మూవీ కాబోతుందని, బాలయ్య బాబు మరో రికార్డు సాధిస్తారని ఎంతో ఉత్సాహంగా అభిమానులాగా ఎంతో ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇటు వచ్చేయండి సార్, ఇటు వచ్చేయండి. సో ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడుతున్నారు. రైట్, చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్లో ఫంక్షన్ జరగడం. అఖండ నేను చిన్నప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్ని. నేను మా చదువు చెప్పేటప్పుడు మా టీచర్లు చెప్పలేదు నాకు బాలయ్య ఫ్యాన్ కమ్మని. పెద్ద అయ్యేటప్పుడు ఊరు చెప్పలేదు. నా చదవగానే బాలయ్య ఫ్యాన్ అయ్యాను. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆయన ఇష్టం కన్నా ఈ మధ్యకు ఫేమస్ అయింది మ్యాన్సన్ హౌస్. అది ఎంత ఉందంటే ఒకప్పుడు 110 దొరికేది 180కి వచ్చేసింది ఆయన దెబ్బకి. రేట్లు కూడా పెరిగిపోయి ఆయన దెబ్బకి అంత ఫేమస్ అయిపోయింది మ్యాన్సన్ హౌస్. ఆయన బ్రాండ్ ఇంకా అది ఇంకా బ్రాంచ్ మ్యాన్సన్ హౌస్ పైన బాలయ్య మ్యాన్సన్ హౌస్ పెట్టాలా వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అఖండ 2 అసలు ఇంకా ఇచ్చేవాళ్ళని, అఖండ కన్నా ఇంకా చాలా పెద్ద ఇచ్చేవాళ్ళని, ఇంకా రాబోయే సినిమాలన్నీ బాలయ్యకి చాలా ఇచ్చే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలయ్య బాబుకి ఫ్యాన్స్ ఉండరు, భక్తులమే ఉంటాము ఎప్పుడు. సో మరి కాసేపట్లో ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పటికే అఖండ తాండవం సంబంధించి ఈవెంట్కి సంబంధించి మొత్తం డాన్సులు కూడా ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోయి మనం చూడొచ్చు. సో ఫ్యాన్స్ అందరూ కూడా గ్రౌండ్లోని హోరెత్తుతున్నారు. సో జై బాలయ్య అనే ఒక నినాదంతో మామూలుగా రచ్చ చేయట్లేదు. ఫ్యాన్స్ లేడీస్ జెంట్స్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్లోని దద్దరిల్లేటట్టు చేస్తున్నారు. We want it like really very high in the monitors, stage monitors. We don't have in-ears. No in-ears. బాలకృష్ణ గారికి మాదొక Nobody has in-ears. చెప్పండి. అంటే ఇన్స్టా బాలమామకి మాదొక రిక్వెస్ట్ ఉంది, ఇది మీరు కన్వే చేస్తారు అనుకుంటున్నాం. చెప్పండి, మేము కన్వే చేస్తాం. సో చెప్పాలంటే ఏంటంటే మోక్షజ్ఞాని కొంచెం ఇన్స్టాలో మా ఫాలో బ్యాక్ చేయమని చెప్పరా. బాలయ్య బాబులా చూడకుండా బాలమామలా చూడాలనుకుంటున్నాం మేము తొందరగా. సో ఇన్స్టాగ్రామ్ లోనే రిక్వెస్ట్ చేయమంటారు. అలా అంటే నేను బాలకృష్ణ గారికి రిక్వెస్ట్ పెట్టానండి. మాకు అంటే బాలయ్య బాబు కాదు, మేము మామ చేసేసాం, మాకు మోక్షు బావ కావాలి. మీకు బావ కావాలా? నాకు బాలయ్య బాబా కావాలి. జై బాలయ్య రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమంటారు. అవును, అంతే. ఒక రిప్లై. ఏం మెసేజ్ పెట్టారు? అవన్నీ చెప్పకూడదు కదండి. పర్లేదు చెప్పండి. అంటే బాలయ్య బాబు అయితే చెప్పేవాళ్ళం కానీ వాళ్ళ కొడుకు కదా చెప్పింది. మామ మెసేజ్ చెప్తాం కానీ కొడుకు పెట్టింది చెప్పకూడదు కదా. అంతే సీక్రెట్. రిప్లై ఇస్తే మరి అప్పుడు వైరల్ చేసేద్దాం. రిప్లై ఇచ్చాక మీరెక్కడ చెప్తారండి మాకు? అయితే డైరెక్ట్ మా పెళ్ళికి పిలిచేస్తాం మిమ్మల్ని. అబ్బా ఏ సూపర్, అసలు మాట్లాడలేదుగా అంటే అన్నారు కానీ ఆ ఊహ చాలా బాగుంది. బాగుంది, ఊహే బాగుందండి. నిజాలు అవుతాయా మనకి చెప్పండి? ఊహలే కదా, మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవచ్చు కదా. నిజాలు అవ్వనప్పుడు కట్అవుట్ ఎట్లుంది? అవన్నీ ఇంకా అసలు మాటల్లో వర్ణించలేనంతగా ఉంది. బాగుందా? ఇక్కడ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కూడా సరిపోని కట్అవుట్. ఎప్పుడు వస్తారో మరి ఒకసారి చెప్పేస్తే మేము అందరం నెక్స్ట్ ఈవెంట్ అక్కడ కలుసుకోవాలనుకుంటున్నాం. ఇది మాత్రం మీకు ఛాన్స్ ఉంటే మీరు చెప్పేయండి. ఇంక మా బాబు మాట్లాడుతుంది. మా బాబు అంటే మా బాబు కాదు, మా చెల్లి అంశు మాట్లాడమ్మా. జై బాలయ్య, జై బాలయ్య. అంతే అండి. ఏ హాయ్ బాలకృష్ణ అంటే ఇష్టమా నీకు? ఎప్పటి నుండి ఇష్టం? సినిమాలు చూస్తావా బాలకృష్ణవి? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.
సో ఈవెంట్ కోసం వచ్చినావా బాలకృష్ణ కోసం వచ్చావా? బాలకృష్ణ. నిజంగా స్కూల్కి వెళ్ళినా మరి? వెళ్ళా. మరి బాలకృష్ణ కోసం అయితే స్కూల్కి వెళ్ళకూడదు కదా? స్కూల్ కూడా ఇంపార్టెంట్. పొద్దున్నే వచ్చి కూర్చోవాలండి గ్రౌండ్ లోని. 5 గంటలకు వచ్చారు, 5 పైన వచ్చాం మేమంతా. 4కే స్కూల్కి వదిలేస్తాను కలిసి. ఆఫీస్ వదిలి వచ్చారా? అవునండి, ఆఫీస్ అన్ని వదిలేసాం, ఊరు వదిలేసాం. మ్యామ్ మీరేంటి బాలకృష్ణ ఫ్యానా? అవునండి. మీరా సారా? ఇద్దరు ఫ్యాన్సే. సో ఎప్పటి నుంచి అంటే ఏ సినిమా మీకు బాగా ఇష్టం బాలకృష్ణ గారిది? మేము ఫస్ట్ సమరసింహారెడ్డి. ఓకే. సో అఖండ చూసారా? చూస్తాం. ఓకే, 2 అనుకుంటున్నారు. సూపర్ డూపర్ హిట్. హాయ్ రా. జై బాలయ్య అన్న. ఆగిపోయాడు. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టు. సూపర్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. మాట్లాడతాడు బాలయ్య పేరు అభిమాని. కాదు మరి బాలకృష్ణ గారు వీరాభిమానులు మాట్లాడకపోతే ఎట్లా? తర్వాత మాట్లాడతాను. తర్వాత అంటే నేను ఎక్కడ దొరుకుతారండి మీకు, లేదా మీరు ఎక్కడ దొరుకుతారు నాకు? బాలకృష్ణ చూసేదాకా బాలకృష్ణ గారి కోసమే వెతుకులాట ఉంది. ఇప్పుడు మైకును కూడా పక్కన దోసేస్తున్నారు ఆయన. బాలకృష్ణ కోసం ఎదురు చూస్తున్నారా మీరు? అవును. మరి ఇక్కడ కూర్చున్నారండి, ముందుకెళ్ళాలి కానీ. మాట్లాడతావా? చెప్పండి సార్. అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఇదంతా? పొద్దుట నుంచి మేడం చెప్తాను. హలో, పొద్దుట నుంచి మేడం బాలయ్య సార్ కోసం కథ రాశాను. ప్రపంచానికి వెలుగు అవసరం, ప్రజలకు మంచితనం అవసరం, మంచితనం మించింది ఏమి లేదనే పాత్రలో ప్రజానాయకుని పాత్రలో బాలకృష్ణ పాత్ర ఉంటుంది. డైలాగింగ్ బాలయ్య గారి కోసం జనమంతా జై బాలయ్య అంటుంటే ఆ ఫోటో ఒకటి రాని మేడం. ఫోటో అంతే. జనమంతా జై బాలయ్య అంటుంటే జై బాలయ్య అని సో ఎస్ చూసారు కదా గ్రౌండ్స్లో ఎంత భారీగా అక్కడ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అక్కడికి వచ్చేస్తారో. ఇక బాలకృష్ణకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటు బాలకృష్ణని చూసేందుకు ఊగిపోతున్న విజువల్స్ ఇందాక మా ప్రతినిధి గౌతమి మీకు కళ్ళకి అప్పగించినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రతి ఒక్కరితో కూడా తను మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ మా చేయి కోసినా కూడా ఇటు బాలకృష్ణ పేరే వస్తుందంటూ కూడా మాట్లాడేవైనా మనం చూసాము. సో ఫ్యాన్స్ రియల్లీ ఎక్సైటెడ్. అఖండ 2 కోసం వాళ్ళంతా ఎంతలాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మాకు కూడా అర్థమవుతోంది. సో ఎస్, కమెంట్ సెక్షన్ లో మీ కమెంట్స్ తెలియజేయండి. విల్ రీడ్ ఇట్ అవుట్.